శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. ఇక సింహరాశి. సింహరాశి వారికి కనుక మనం చూసుకున్నట్టయితే ఈ నెలలో అన్ని రంగాలలో అనుకూలంగా ఉంటుంది. మీరు ఉద్యోగాలు చేయండి, వ్యాపారమే చేయండి, కొత్త వ్యాపారాలే పెట్టుకోండి, దేంట్లో అయినా కానీ ఈ సింహరాశి వారికి అనుకూలంగా ఉంటుంది. చేసే ప్రతి పనిలో కూడా అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. స్థిరాస్తులు కొనడానికి ఆస్కారం ఉంది. ఈ సభ్యుల ప్రోత్సాహం మంచిగా ఉంటుంది. స్థిరాస్తులు కొనే యోగం కనబడుతుంది కాబట్టి భూములు అలాంటివి కొనడానికి ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా సరి అయినటువంటి డాక్యుమెంట్లు అవి చూసి ముందుకు అడిగేయండి. మిత్రుల యొక్క, కుటుంబ సభ్యుల యొక్క ప్రోత్సాహం మీకు చాలా బాగా ఉంటుంది. కానీ మీరు ఆర్భాటాలకు పోతారు. ఈ ఆర్భాటాలకు పోవడం వల్ల కొంత ధన నష్టం కలగడము, కొంత అనారోగ్యం ఏర్పడడం అనేటువంటి జరుగుతుంది. ఆర్భాటాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. నిరంతరం ఆలోచన చేస్తూ ఉంటారు. ఆ ఆలోచనలు కూడా కొంతవరకు కట్టిపెట్టుకోవడం చాలా మంచిది. ఆందోళన పడడము, ఆలోచనలు నిరంతరంగా మనసులో ఆలోచనలు ముసురుకుంటూ ఉంటే ఆందోళనలు వస్తూ ఆటోమేటిక్గా దానికి దీనికి ఇవన్నిటికీ కూడా ఒక చైన్ లింక్ ఉంటుంది. కాబట్టి ఆలోచనలు ఎక్కువైనప్పుడు మనసు అంతా ఆందోళన పడుతుంటుంది. కాబట్టి ఆలోచనలు తగ్గున్నట్టయితే మనసులో ఆందోళన కూడా తగ్గిపోతుంది. చేసే పని మీద ఒక ఏకాగ్రత పెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. అధికార వేధింపులు రావచ్చు. అధికారుల వల్ల మనం ఈ ఆలోచనలతో ఉద్యోగ స్థానంలో సరి అయిన పని చేయకపోవడం వల్ల అధికారుల చేత బాధలు పడడము, వాళ్ళ యొక్క వేధింపులు పడడము, మెమోలు తీసుకోవడము, లేదా ట్రాన్స్ఫర్ కావడము, సస్పెండ్ కావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఏర్పడుతుంది. కాబట్టి కార్యక్రమాలలో ఏకాగ్రతతో కార్యక్రమాలు చేసుకుంటూ జాగ్రత్తగా ఉండండి. తర్వాత వాహన ప్రమాదాలు సూచకలు చేసేటువంటి, అందుకే చెప్తుంటాను, ప్రతిసారి చెప్తుంటాను. కొందరు నన్ను విమర్శిస్తుంటారు ఫోన్లు చేసి. కానీ డ్రైవింగ్ చేసేటప్పుడు మనసు కేంద్రీకరించాలి. దాని గురించి పెద్ద చరిత్ర ఉంది, చెప్పాలంటే మనకు సమయం సరిపోదు. ఆ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏకాగ్రతతో రోడ్డును చేసుకుంటూ డ్రైవింగ్ చేసిన ఇతరత్ర ఆలోచనలు లేకుండా ఒక రథ చోదకుడుగా రథాన్ని ఏ విధంగా నడిపిస్తాడో మనం ఆ విధంగా నడిపించడం చాలా మంచిది. ప్రయాణం చేయడం దానివల్ల ప్రమాదాలు తప్పుతూ ఉంటాయి. కాబట్టి ప్రయాణాలు చేసేటప్పుడు డ్రైవింగ్ చేసే సమయంలో తగు జాగ్రత్తగా ఉండి ఇతరత్ర ఆలోచనలు లేకుండా నేను డ్రైవింగ్ చేస్తున్నాను, మార్గాన్ని గమనం చేస్తున్నాను, గమ్యస్థానానికి క్షేమంగా చేరుకుంటాను అని చెప్పి అనేటువంటి ఒక విషయంలో తగు జాగ్రత్తగా మీరు కనుక ప్రయాణం చేసినట్లయితే ఈ ప్రమాదాలు జరగకపోవచ్చు. అనవసరంగా తగాదాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆ తగాదాల నుంచి కూడా దూరంగా ఉండడము చాలా మంచిది. సింహరాశి వారు ఎప్పుడైనా ఆడంబరాలకు పోకుండా, అధికంగా ధనం వ్యయం చేయకుండా ప్రయాణాలలో తగు జాగ్రత్తగా ఉంటూ చేసినట్టయితే సింహరాశి వారికి ఈ నెలలో కొంతవరకు మంచిగానే జరుగుతుంది. ఇక 1వ వారం కనుక చూసుకున్నట్టయితే బంధుజన విరోధము, బంధువులతో విరోధం ఏర్పడడం అనేటువంటిది జరుగుతుంది. కుటుంబ కలహాలు, కుటుంబంలో చిక్కులు రావడానికి ఆస్కారం ఉంది. కొంతమంది దుర్మార్గుల వల్ల కొన్ని బాధలు రావడానికి కూడా ఆస్కారం ఉంది. మీ స్నేహితులే కావచ్చు, పక్కవారే ఎవరైనా కావచ్చు, వారి వల్ల కొన్ని అపనిందలు పడడము, పోట్లాటలు జరగడం అనేటువంటి జరుగుతుంది. దుష్ట సహవాసం చేయడానికి కూడా ఆస్కారం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా మనోధైర్యంతో అడుగు ముందుకేయండి. కొన్ని కార్యక్రమాల వల్ల కొంత ధన నష్టం కావడానికి ఉంది. దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. తిరిగి అది మీరు సంపాదించుకునేటువంటి ఒక యోగం కలుగుతూ ఉంటుంది. ఇక 2వ వారం ఈ సింహరాశి వారికి జూలై నెలలో 2వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే సర్వత్రా విజయం. వేసే ప్రతి అడుగులో విజయం కలుగుతుంది. చేసే ప్రతి పనిలో కూడా విజయం కలుగుతుంది. వృత్తి వ్యాపారాదులలో అభివృద్ధి కనబడుతూ ఉంటుంది. యత్నకార్య సిద్ధి. ప్రతి పనిలో ఏ పని మొదలు పెట్టుకున్నా ఆ పనిలో నిరాటంకం లేకుండా కుటుంబం యొక్క సలహాల వల్ల కావచ్చు, మిత్రుల యొక్క సలహాల వల్ల కావచ్చు, ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగడానికి ఆస్కారం ఉంది. కొంత ధనలాభం కూడా మీకు రావడానికి ఆస్కారం ఉంది ఈ 2వ వారంలో. అలా వచ్చిందని చెప్పి సంతోషపడకుండా ఇంతకుముందు చేసినటువంటి ఒక రుణాలు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలు తీర్చుకోవడానికి ప్రయత్నం చేసి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇక 3వ వారం కార్యభంగము.
చేసేటువంటి కార్యాలలో కొంత విఘ్నం ఏర్పడడానికి ఆస్కారం ఉంది 3వ వారంలో. కొందరి చేత కలహాలు ఏర్పడము, తిట్లు తినడం అనేటువంటి కూడా జరగడానికి ఆస్కారం ఉంది. అనారోగ్యము, ప్రయాణ హాని, అనారోగ్యం ఏర్పడము, ప్రయాణంలో చిక్కులు రావడము ఇలాంటివి జరగడానికి ఆస్కారం ఉంది. దానివల్ల కొంత ధన నష్టం కలిగేటువంటి ఒక ఆస్కారం ఉంది. కాబట్టి తగు జాగ్రత్తగా ఉండడం మంచిది 3వ వారంలో. ఇక 4వ వారం కనుక మనం చూసుకున్నట్టయితే అనవసరమైన ప్రయాణాలు ఎందుకు చేస్తున్నారో తెలియదు, ఎక్కడ వెళ్తున్నారో తెలియదు, గమ్యము లేనటువంటి ఒక ప్రయాణాలు చేస్తుంటారు ఒక్కొక్కసారి మీరు ఈ సింహరాశి వారు ఈ నెలలో. అలాంటి ప్రయాణాలు చేయడం వల్ల డబ్బు నష్టము, ఆరోగ్య నష్టము రెండు కూడా జరగడానికి కలుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో కొద్దిగా లాభసాటిగా కనిపించినప్పటికీ దానికి తగినట్టుగా ఖర్చులు వస్తుంటాయి. అవి పెట్టకపోతే తప్పదు. ఇక్కడ లాభం కొంత కనబడినప్పటికీ ఈ వచ్చినటువంటి లాభం కాస్త ఆ ఖర్చులతో వెళ్ళిపోతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. తగు జాగ్రత్తగా ఉండి మంచి ఆలోచనల చేత, కుటుంబ సభ్యుల ఆలోచన కావచ్చు, మిత్రుల యొక్క ఆలోచన చేత, మీ ఓన్ ఆలోచన 10 మంది చెప్పినటువంటి యొక్క ఆలోచనలు వినాలి. మనదంటూ ఒక నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం ప్రకారంగా మనం కనుక ముందుకు అడిగేసినట్టయితే మనం జాగ్రత్తగా ఉంటాం. కానీ మీ దగ్గర అది ఉండదు. రాజసం, అతను చెప్పిన మాట వినేదేంటి, నాదే గొప్ప అనుకుంటారు. సింహరాశి కదా, రాజసం అనేటువంటి ఒకటి ఉంటుంది. వాళ్ళు వీళ్ళు చెప్పేదేంటి, నా ఆలోచన నాకు తెలియదా అనేటువంటి ఒక రాజసం ఉంటుంది. ఆ రాజసాన్ని పక్కకు పెట్టండి. 10 మంది చెప్పినటువంటి ఒక కుటుంబ సలహాలు, భార్య చెప్పిన సలహా కావచ్చు, తల్లి చెప్పిన సలహాలే కావచ్చు, లేదా మిత్రులు చెప్పిన సలహా, అవన్నీ కూడా సేకరించండి. అవన్నీ కూడా శ్రద్ధగా వినండి. మీదంటూ ఒక నిర్ణయం అప్పుడు తీసుకోండి. అలా తీసుకొని కనుక ముందుకు అడిగేసినట్టయితే ఈ నెల మీకు సుఖంగా గడిచిపోతుంటుంది, మంచిగా ఉంటారు. కొన్ని ఇబ్బందులు మాత్రం రాకుండా తప్పవు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఇక ఈ రాశివారు ఈ నెలలో శని స్తోత్రం చదువుకుంటూ దాంతోపాటు కాలభైరవ స్తోత్రం కూడా పారాయణం చేయండి. నిరంతరం కాపాడేటువంటి వాడు కాలభైరవుడు. మనము సామాన్యంగా మన కలియుగంలో ప్రతి దేవుడు కూడా పిలిస్తే పలికేటువంటి దేవుడే. మనం సరిగ్గా పిలవము. దానివల్ల ఈ దేవుడు లేడు, ఆ దేవుడు అంటారు. దేవుళ్ళంతా ఒకటే దేవుడు, 10 అవతారాలు. ఎవరిని పిలిచినా వస్తారు. ఆ పిలిచేటువంటి ఒక క్రమంలో ఉంటుంది. ఆ పిలిచేటువంటి దాన్ని ప్రేమగా, ఆప్యాయతగా పిలిచినప్పుడు కాలభైరవుడైనా సహాయం చేస్తాడు, శనీశ్వరుడైనా సహాయం చేస్తాడు. కాబట్టి మనస్ఫూర్తిగా శని స్తోత్రం చదువుకుంటూ దాంతోపాటు కాలభైరవ స్తోత్రాన్ని పారాయణం చేయండి. సింహరాశి వారు మీరు సుఖంగా కాలక్షేపం చేస్తారు. ఇది శుభం.